హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. అదేనండి లక్ష్మీ జయంతి. దీన్నే మనం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటాము. అలాగే ఈ అమ్మవారిని ఎలా పూజించాలి, నియమాలేంటి, అలాగే ఈరోజు ప్రత్యేకమైన ఐశ్వర్య దీపం ఎలా పెట్టుకోవాలి, అలాగే క్షీరదీపం ఎలా పెట్టాలి అనే దాని గురించి అయితే వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఈరోజు కొత్త వస్తువులు ఏవైనా సరే, కుబేరు కొంచెం కానివ్వండి, కుబేర పాత్రలు కానివ్వండి, అలాగే కుబేరుకు సంబంధించిన యంత్రాలు కానివ్వండి, అలాగే కొత్త వస్తువులు ఏవైనా సరే, గౌరీ తల్లి సెట్ కానీ, అలాగే ఏవైనా సరే కొత్త వస్తువులు అయితే ఈరోజు తెచ్చుకున్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, ఎలా అమ్మవారి దగ్గర పెట్టి పూజించాలి అన్న విషయం గురించి అయితే ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందామండి. అలాగే నియమాలు ఏంటి, పీఠాన్ని ఎక్కడ పెట్టాలి, పూజా సమయాలు ఏంటి, అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి అన్న దాని గురించి మొత్తం అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అలాగే ఫస్ట్ ఎవరైతే నా ఛానల్ విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి రికమెండ్ అయితే చేస్తుందండి. ఇది చాలా యూజ్ఫుల్ వీడియోనని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి. వీడియో కావాలి అనుకున్న వాళ్ళు స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే మన కష్టాలన్నీ తొలగిపోయే పూజ అండి. ఎవరు కూడా స్కిప్ చేయకుండా అయితే వీడియోని అయితే చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు వస్త్రాన్ని అయితే నేను అమ్మవారికి ఆసనంగా అయితే వేశానండి. మీరు పూజా మందిరంలో చేసుకుంటే ఎలాంటివి కూడా వేయనవసరం లేదు. నేను వేరేగా పీట పెట్టి చేసుకుంటాను అన్న వాళ్ళు మాత్రం అమ్మవారికి ఆసనాన్ని కంపల్సరిగా అయితే మనం ఏర్పాటు అనేది చేసుకోవాలి. అలాగే ఏ వస్త్రాన్నైనా వేయొచ్చండి, కానీ అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా, కుంకుమ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి ఇక్కడ నేను ఎరుపు వస్త్రాన్ని అయితే ఒకటి వేసుకున్నానండి. అలాగే ఇక్కడ ఒక తమలపాకు ఉంచి కొంచెం బియ్యం వేసి తనపై పసుపు కుంకాన్ని అయితే వేసి ఉంచుకున్నానండి. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అయితే నేను తీసుకున్నాను. ఆ లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం లేదండి, మేము ఇంకేం చిత్రపటాన్ని తీసుకోవాలండి అంటే మీ దగ్గర ఏ అమ్మవారి రూపం ఉన్నా పర్వాలేదని పెట్టుకోవచ్చు. లేదంటే వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటాన్నైనా, కలిపి ఉన్న చిత్రపటాన్నైనా పూజలో పెట్టుకోవచ్చు. లేదంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపి ఉన్న చిత్రపటాన్నైనా మనం పూజలోనైతే ఉంచి పూజనైతే చేసుకోవచ్చండి. ఇలా నేను ఇక్కడ అమ్మవారిని ముందుగానే పసుపు కుంకుమ బొట్లతో అయితే అందంగా అలంకరించుకున్నానండి. అలాగే చిట్టి గాజుల మాలతో, కాసుల పేరతో, పూల మాలతో అయితే అమ్మవారికి అయితే నిండుగా అలంకరించి అయితే నేను ఈ పటాన్ని అయితే ఇక్కడ ఉంచాను. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమల గురించి అని నేను పక్కన అమ్మవారి పక్కన కొత్తవి అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత కొత్తవి మార్చినట్లయితే పౌర్ణమి రోజు మనం కొత్త పసుపు కుంకుమను అయితే ఉంచుకోవాలండి. మన అమావాస్య రోజు మార్చలేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు మార్చుకోవచ్చు. మార్చి పసుపు కుంకాన్ని అయితే పెట్టుకోవచ్చు. లేదండి అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత నేను పసుపు కుంకుమ దేవుడి గదిలో పెట్టుకొని ఉంచుకున్నానండి అనుకున్న వాళ్ళు పర్వాలేదు, అవే పసుపు కుంకుమలు అయితే అమ్మవారికి అయితే దగ్గర అయితే ఉంచవచ్చు. ఇలా అమ్మవారి పసుపు కుంకుమ ఉంచిన తర్వాత అలాగే నేను ఇక్కడ ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నానండి. అలాగే ఎవరి దగ్గర అయితే కామాక్షి దీపం కానీ, లేదంటే గజ దీపం కానీ, అష్టలక్ష్మి దీపాలు కానీ ఏవైనా ఉంటే ఈరోజు కంపల్సరిగా కామాక్షి దీపాన్ని అయితే అమ్మవారి దగ్గర అయితే వెలిగించుకోండి. ఇప్పుడు అందరూ కూడా కామాక్షి దీపానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఇస్తున్నారండి. ఇవి పురాణం నుంచి కూడా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి అందరి ఇంట్లో కూడా ఉంటాయి అనుకుంటున్నాను. లేని వాళ్ళు పర్వాలేదండి, ఇవే పెట్టాలని రూల్ ఏం లేదు అనుకుంటే హ్యాపీగా అయితే స్కిప్ చేసేసేయండి. అలాగే అమ్మవారు మనకి పాల సముద్రం నుంచి ఆవిర్భవించారు కాబట్టి అమ్మవారికి మనం పాలుని అయితే ఇక్కడ నేను క్షీరసాగర మదనం నుంచి అమ్మవారు ఆవిర్భవించారు కాబట్టి ఇక్కడ నేను పాలునైతే వేసుకుంటున్నానండి. ఇందులోనే వేసుకొని అమ్మవారికి అయితే ఇందులో ఆవిర్భవించినట్టయితే ఇక్కడ పెట్టుకుంటున్నానండి.
లక్ష్మీదేవి హిందూ దేవతల ప్రధాన దేవత అండి. ఈమె త్రిమూర్తుల్లో ఒక్కరైన విష్ణు భార్య. పార్వతీ సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలతో ఒకరనమాట. లక్ష్మీదేవి డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా అయితే పరిగణిస్తారండి. అయితే ప్రతి ఏడాది లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. వ్యాపార వర్గాలు కూడా లక్ష్మీ జయంతిని చాలా ప్రత్యేకంగా అయితే భావిస్తారండి. వ్యాపార పరిశ్రమల్లో సంపద, వ్యాపార శ్రేయస్సు ఈ రోజున కోరుకుంటారండి. ఈ రోజున లక్ష్మీదేవి కోసం ఉపవాసం కూడా చాలామంది చేస్తారండి. అలాగే ఇక్కడ నేను చిన్న విగ్రహం, అమ్మవారి విగ్రహాన్ని అయితే నేను తెచ్చి పెట్టుకున్నానండి. మా దగ్గర అమ్మవారి విగ్రహం లేదు. అమ్మవారి చిత్రపటం ఉంటే అమ్మవారి చిత్రపటానికే పూజనైతే చేసుకోండి. నా దగ్గర చిన్న విగ్రహం ఉంది కాబట్టి చాలామంది భయపడతారండి విగ్రహాలు పెట్టడానికి. మన ఇంటి యజమాని బొటన వేలు అంత సైజులో విగ్రహాన్ని అయితే పెట్టి మనం ఇంట్లో పూజించుకోవచ్చు. ఎలాంటి తప్పు కూడా లేదండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసేయండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను ఇలా అమ్మవారిని అయితే ఉంచి ఎరుపు చిట్టి గాజులు అయితే అమ్మవారికి ఇష్టమని అలంకరించాను. అలాగే ఆదిదేవుడైన విఘ్నేశుడికి అయితే ముందుగా పూజలు చేయాలి కాబట్టి నేను విఘ్నేశుడిని అయితే ఇక్కడ ఒక తమలపాకు వేసి, బియ్యం పోసి, పసుపు కుంకుమ వేసి స్వామివారికి ఆసనాన్ని అయితే ఏర్పాటు చేశానండి. అలాగా మీ దగ్గర ఉంటే పెట్టుకోండి విగ్రహం, లేదంటే పసుపు గణపతినైనా పెట్టుకోండి. అలాగే మాకు ఇలా పీట వేసి చేయట్లేదు కదా. దేవుడి మందిరంలో అయితే ఎలా అంటే దేవుడి మందిరంలో ఆల్రెడీ విఘ్నేశుడు అయితే ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ నేను దీపారాధన కోసం 2 కుందులను అయితే ఏర్పాటు చేసుకొని, అలాగే ఈరోజు క్షీరదీపం అలాగే ఐశ్వర్య దీపాన్ని కూడా నేనైతే ఈరోజు ప్రత్యేకంగా అయితే పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అమ్మవారు అన్నం అవుతారని చెప్పి నేనైతే ఈ దీపాలను అయితే పెట్టుకుంటున్నానండి. ఐశ్వర్య దీపం పెట్టడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు అనేవి కలుగుతాయండి. క్షీరదీపం పెట్టడం వల్ల అమ్మవారు మన కష్టాల నుంచి దూరం చేస్తారని నమ్ముతాం కదండి. అందుకే నేను క్షీరదీపం అలాగే ఐశ్వర్య దీపాన్ని అయితే ఇక్కడ వెలిగించుకుంటున్నాను. ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో అందరికీ తెలిసే ఉంటుంది కదండి. ఇక్కడ అయితే ఒక ఇతర ప్లేట్ తీసుకొని అందులో కొంచెం కల్లుప్పును వేసి, అందులో పసుపు కుంకుమ వేసి, ఇలా ప్రమిదనైతే పసుపు కుంకుమతో బొట్లతో అలంకరించుకొని ఒక ప్రమిదనైతే పెట్టుకున్నానండి. అలాగే క్షీరదీపం కోసం ఒక బౌల్లో పాలును పోసుకొని అందులోనే నువ్వుల నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ మనం ఈ దీపారాధన కోసం అయితే క్షీరదీపానికి అయితే వాడుకోవాలండి. ఇక్కడ నేను నువ్వుల నూనెను మాత్రమే వాడుతున్నాను. ఎందుకంటే నెయ్యి వేసుకున్నా పర్వాలేదు, నువ్వుల నూనె వేసుకున్నా పర్వాలేదు. ఇలా జల ఒత్తులని మనకి మార్కెట్లో దొరుకుతాయండి. చక్కగా అయితే వెలుగుతాయి. ఇవైతేనే వెలుగుతాయి. ఇంకేవైనా వెలగడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇవి కొంచెం తొందరగానే కొండెక్కిపోతాయి. అందుకని చెప్పి నేను ఇక్కడ జలదీపం ఒత్తులు అని చెప్పి తెచ్చి ఇందులోనైతే పెట్టుకున్నాను అనమాట. ఇవైతే ఎప్పటికీ కూడా మనకి అవి కొండెక్కకుండా అయితే ఉంటుందన్నమాట. ఇలాగ ఐశ్వర్య దీపంలో ఆయిల్ని పోసి ఎంతో ఇష్టమైన అమ్మవారికి ఎర్ర ఒత్తులను అయితే కామాక్షి దీపంలోనే అలాగే ఐశ్వర్య దీపంలో కూడా ఎర్ర ఒత్తులు ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ ఒత్తులే మీరు పూజలో అయితే వాడుకోవచ్చు. అమ్మవారికి ఇష్టం కాబట్టి నేను ఇలా ఎర్ర ఒత్తులను అయితే వేసుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ నేను కొత్తగా కుబేరు కుంచాలను అయితే తెచ్చుకున్నానండి. అదే కుబేరు కుండలు అంటారు కదా, కొంచెము అలాగే కుండలు కూడా నేను తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ 3 కుండలు తెచ్చుకున్నాను. 5 కుండలు ఉంటాయండి, కానీ నేను 3 కుండలను మాత్రమే తెచ్చుకున్నాను అనమాట. ఇవి కూడా మెయింటైన్ చేయడం కొంచెం కష్టమే, కానీ తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ పౌర్ణమికి తెచ్చుకుంటే ఇంకా మంచిదండి. ఇక్కడ నేను 3 కుండల్లో 3 అయితే నింపాను. ముందుగా అయితే ఒక కుండలో ధాన్యాన్ని అయితే పోసానండి. మీరు ధాన్యం కానీ బియ్యం కానీ గోధుమలు కానీ ఏమైనా సరే వేసి అందులో ఫుల్గా వేసుకొని ఒక రూపాయి లేదా 2 ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కాయిన్స్ అయితే పెట్టుకోండి. రెండో కుండలో పప్పునైతే నింపుకున్నానండి. పసుపు కలర్ కందిపప్పు, పెసరపప్పు ఏదైనా సరే నింపుకొని అయితే మీరు వేసుకొని సకానికి వేసి, అలాగే
కాయిన్స్ అయితే పెట్టుకోండి. మూడో దాంట్లో కల్లుప్పు అంటారు కదండి, కల్లుప్పు నేను కవర్లో కట్టి లోపల పెట్టానండి. ఎందుకంటే ఇత్తడి కదా, అది కొంచెం కొరికేస్తుంది అని చెప్పి అలా అయితే పెట్టుకున్నాను అనమాట. అలాగే ఇక్కడ అందులో కూడా కొన్ని రూపాయి నాణాలు వేసి అక్కడ పక్కన అమ్మవారి దగ్గర పెట్టాను. అలాగే కుబేర కొంచెం లేదా కుబేర పాత్ర లేదంటే కుబేరకు సంబంధించిన ఏవైనా సరే ఈరోజు తెచ్చి అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవచ్చండి. పౌర్ణమి రోజు పెట్టుకుంటే చాలా మంచిది. ఇది పౌర్ణమి రోజు పెట్టుకొని అలాగే అమావాస్యకి శుభ్రం చేసుకొని మళ్ళీ దాన్ని యథాస్థానంలో అయితే పూజా మందిరంలో మనం రోజు కూడా పెట్టుకొని పూజించుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను ఒక ప్లేట్ని అయితే పెట్టుకున్నానండి. ఎందుకంటే అమ్మవారి పాదాలు పెట్టడం కోసం. మీ దగ్గర పాదాలు ఉంటే పెట్టుకోండి, లేదంటే అమ్మవారి చిత్రపటానికి ఎదురుగా కొంచెం పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గు వేసి మధ్యలో అమ్మవారి పాదాలను అయితే చెక్కి ఆ పసుపు కుంకుమనైతే వేసి, అంటే పారాణిగా అలంకరిస్తున్నట్టు అమ్మవారు ఆ పారాణి అచ్చులతో మన ఇంట్లోకి వస్తున్నట్టు ఆహ్వానం పలుకుతున్నట్టయితే మనం వేసుకోవాలండి. ఆ స్వయంగా అమ్మవారు వచ్చి ఆశీనురాలు అవుతుందని ప్రజల నమ్మకం. అందుకని నేను వేసుకున్నాను. మీ దగ్గర లేకపోతే వదిలేయండి. ముగ్గు వచ్చిన వాళ్ళు ముగ్గునైతే వేసుకోండి. నా దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నాయని చెప్పి నేనైతే ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అలాగే ముందుగా అయితే ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపారాధన అనేది చేసుకోవాలి. ముందుగా కామాక్షి దీపాన్ని వెలిగించుకొని తర్వాత మిగిలిన దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలండి. కొంతమంది క్షీరదీపము లాస్ట్లో వెలిగించుకోండి. ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువ వేస్తే ఇది కొంచెం వేరంగా కొండెక్కుతుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేశాను కాబట్టి నాకు పూజ అయినంత వరకు ఉంటుందన్న నమ్మకంతో నేను ముందుగానే ఈ దీపాలను కూడా వెలిగిస్తున్నాను. మీకు కొండెక్కిపోతే వేగంగా అనుకుంటే పూజ అంతా అయ్యేలోపు అయితే ఈ క్షీరదీపాలను అయితే వెలిగించుకోండి. అలాగే ముందుగా అయితే ఆది గణపతికి అయితే పూజనైతే చేసుకోవాలండి. కొన్ని అక్షింతలు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర వేస్తూ పసుపు కుంకుమ అలాగే పువ్వులను కొన్ని పెట్టి స్వామివారి అష్టోత్తర శతనామావళి కానీ శ్లోకాలు కానీ చెప్పుకొని స్వామివారికి నైవేద్యాన్ని అటుకులు కానీ బెల్లం కానీ ఉండ్రాలు కానీ ఏవైనా సరే మన దగ్గర ఏముంటే అది స్వామివారికి నైవేద్యాన్ని నివేదించి మంగళహారతి ఇచ్చిన అనంతరం అమ్మవారిని మనమైతే పూజించుకోవాలండి. ఆది గణపతి కాబట్టి ముందుగా ఆ గణపతికి అయితే పూజనైతే చేసుకోవాలండి. అలాగే ఈ ప్రసాదాన్ని పిల్లలకి ఎవరికైనా ఇచ్చినా కూడా మంచిగా తింటారు. మీరైనా తినవచ్చు. అలాగే విగ్రహాన్ని తీసుకెళ్ళి దేవుడి గదిలో అయితే పెట్టి యథాస్థానంలో పెట్టి పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో పూజనైతే ప్రారంభించుకోవాలండి. అలాగే అమ్మవారి పాదాల దగ్గర అయితే కొన్ని ఎర్రని పుష్పాలను అయితే ఉంచుకొని ఈరోజు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కానీ లేదంటే లలిత సహస్రనామం, ఈరోజు లలితాదేవి సహస్రనామం పారాయణం చేస్తే ఎంతో మంచిదండి. ఈరోజు వీలైనన్ని సార్లు అయితే పఠించుకోవాలి. అలాగే నేను ఇక్కడ క్షీరసాగరాన్ని అయితే ఏర్పాటు చేశాను కదండి, దీని దగ్గర ఒత్తులను కొన్ని వేసి దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే నేను లాస్ట్లో వేస్తున్నాను. ఇది చిన్న ప్రమిదలే కాబట్టి ఎక్కువ ఆయిల్ పడదు. అందుకనేసి ఒత్తులను అయితే లాస్ట్లో వేసి దీపంకి అయితే నేను ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం వేరంగానే ఇవి కొండెక్కిపోతాయి కాబట్టి ఈ పూజ అంతా అయిన తర్వాత నక్షత్ర హారతి ఇచ్చే ముందు ఈ దీపాలను అయితే వెలిగించుకుంటాను. మీకు నచ్చినన్ని దీపాలు అనేవి పెట్టుకోవచ్చండి. కొన్నే పెట్టుకోవాలనే రూల్ ఏం లేదు. మీకు నచ్చినన్ని దీపాలు అయితే ఈ రోజునైతే వెలిగించుకోవచ్చు. అన్నిట్లో కూడా ఇలా ఒత్తులనైతే పువ్వు ఒత్తులనైతే వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేదంటే లేదు. ఇలాగా అన్ని అష్టోత్తర శతనామాలు ఉన్న బుక్ అయితే దొరుకుతుందండి. అందులో శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి అయితే ఉంది. అందులో ముందుగా అయితే అమ్మవారికి అయితే నేను అష్టోత్తర శతనామావళితో మంగళకరమైన వస్తువులతో అయితే అమ్మవారికి అయితే ఈ రోజునైతే పూజ చేసుకోవాలండి. అంటే పసుపు కొమ్ములు కానీ పసుపు కుంకుమతో కానీ
చిట్టి గవ్వలు కానీ, చిట్టి గాజులు కానీ, లేదంటే గోమతి చక్రాలు కానీ, లేదంటే తామర గింజలు, గులివింద గింజలు, ఇలా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మంగళకర వస్తువులతో అయితే అమ్మవారికి అష్టోత్తర శతనామాలు అయితే చెప్పుకోవాలండి. ఇలా చెప్పుకొని అమ్మవారి పాదాల దగ్గర అయితే ఈ మంగళకర వస్తువులన్నీ కూడా ఉంచాలి. లక్ష్మీదేవి ఆరాధన, లక్ష్మీదేవికి గంగాజలం, పువ్వులు, పండ్లు, తులసి దళాలతో స్వీట్లు, దీపాలు సమర్పించుకోవాలండి. సాంప్రదాయ ప్రకారం లక్ష్మీదేవికి కమల పుష్పాలు అత్యంత ప్రీతికరంగా భావిస్తారు కాబట్టి ఈరోజు అమ్మవారికి కమలాలు తేనెలో ముంచి అమ్మవారికి నైవేద్యంగా అయితే ఈ రోజున సమర్పించుకోవచ్చండి. చాలా మంచిది, అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. పూజా సమయంలో ఓం శ్రీ లక్ష్మీయే నమః అనే మంత్రాన్ని అయితే జపించుకోవాలండి. పూజ ముగింపులో లక్ష్మీదేవికి హారతిని అయితే ఇచ్చుకోవాలండి. హారతి సమయంలో శ్రీ విష్ణువు సహస్రనామం పఠించడం ఎంతో మంచిదండి. అలాగే పేదలకి ఆహారము, దుస్తులు లేదా ధనాన్ని దానం చేయటం ముఖ్యమైన రోజండి ఇది. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఈ రోజునైతే చేయొచ్చు. హోలీ దహనం తర్వాత బూడిదని ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక లాభాలు పొందవచ్చని నమ్మకం అండి. అలాగే ఈరోజు తులసి మొక్క నాటడం మరియు పూజించడం విశేష ఫలితాలు అయితే ఇస్తుందండి. అలాగే సంపద మరియు శ్రేయస్సు కోసం ఈ రోజున వ్యాపార వర్గాలు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అయితే పూజిస్తారండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, ఇల్లు లేదా ఆస్తులు కొనుగోలు చేయడానికి లక్ష్మీ జయంతి అనుకూలమైన రోజుగా అయితే చెప్పుకోవచ్చండి. లక్ష్మీ హోమం చేయటం, లక్ష్మీ నామాలను పఠించడం ద్వారా దేవిని ప్రసన్నం చేసుకోవచ్చండి. తేనెలో ముంచిన కమలాలు పుష్పాలతో అమ్మవారిని ప్రసన్నం అయితే చేసుకోవచ్చండి. లక్ష్మీ జయంతి నాడు ఉపవాసం పాటించడం, దేవిని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా సంపద మరియు శ్రేయస్సు పొందవచ్చని చాలామంది అయితే నమ్ముతారండి. ఈరోజు లక్ష్మీ పూజ చేస్తే అన్నీ మంచి శుభాలే కలుగుతాయండి. లక్ష్మీదేవి కోసం పూజ కోసం ఇల్లు అత్యంత శుద్ధిగా అయితే చేసుకోవాలండి. ఇల్లు కంగాలుగా అయితే పెట్టుకోకూడదు. శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు వస్త్రాలను అయితే అలంకరణ అయితే చేసుకోవాలండి. ఈరోజు లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలను అలంకరణగా అయితే చేసుకోవాలి. లక్ష్మీదేవికి ఎర్ర గాజులు, సువాసన ద్రవ్యాలు, అలంకరమైన వస్తువులను అయితే సమర్పించాలండి. లక్ష్మీమాత జన్మ కథ వినడం అయితే చాలా మంచిదండి. లక్ష్మీదేవి మంత్రాలు, సూత్రాలు చదవటం ఇంకా మంచిది. అలాగే ఆర్థిక సంక్షోభం కోసం ఉపవాసం కలుగుతుందండి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి భక్తితో అయితే ఈ పూజను అయితే చేసుకోవాలండి. ఇంట్లో తులసి మొక్క నాటడం ద్వారా శుభ ఫలితం అయితే దక్కుతుందండి. అలాగే ఈ రోజున లక్ష్మీ నారాయణులని అంటే విష్ణుమూర్తి సహస్రనామాన్ని కూడా పఠించడం కూడా చాలా ముఖ్యమైనదండి. అలాగే ఇక్కడ నేను అమ్మవారికి క్షీర అన్నాన్ని అయితే అంటే క్షీర అన్నాన్ని ఈరోజు నివేదిస్తే చాలా మంచిది. నేను పాలుని అమ్మవారికి తాంబూలాన్ని అయితే సమర్పించానండి. అలాగే ఎర్ర గాజులు కూడా నేనైతే అమ్మవారికి అయితే సమర్పించుకున్నాను. మీ శక్తి కొలది అయితే మీరు సమర్పించుకోవచ్చండి. చీర లేదా జాకెట్టు ఇంకేమైనా సరే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ నక్షత్ర హారతి కోసం నేను 27 ఒత్తులను ఆయిల్లో అయితే వేసి ఉంచుకున్న ఒత్తులను ఇక్కడ 27గా ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇది లాస్ట్లో అయితే వెలిగించుకుంటే చాలా మంచిదన్నమాట. అందుకే ఈ ఒత్తులను అయితే ఇలాగా నేను రెండుగా అయితే వేసి ఉంచుతున్నానండి. ఈరోజు 8 మంది అమ్మవార్లకు కూడా పూజిస్తే ఇంకా మంచిది. అలాగే ఇప్పుడు పూజ సమయం గురించి అయితే చెప్పుకుందాం. శుక్రవారం మార్చి 14, 2025 లక్ష్మీ జయంతి అండి. అదే ఆ రోజు హోలీ కూడాను. పౌర్ణమి తిథి ప్రకారం మార్చి 13, 2025 10:35 అయితే వస్తుందండి. పౌర్ణమి తేదీ ముగింపు సమయం వచ్చి మార్చి 14, 2025 12:23 అనమాట. మనం ఉదయం టైంలో ఏదైతే పూజనైతే చేసుకుంటామో అదే తీసుకుంటాం కాబట్టి మార్చి 14 అయితే ఈ
హోలీ పండుగ అలాగే లక్ష్మీ జయంతిని కూడా మనం ఆ రోజే జరుపుకుంటాం కదండి. అందుకే అందరూ కూడా మార్చి 14న అయితే హోలీ పండుగనైతే జరుపుకోవచ్చు. లేదండి మాకు ఆటంకాలు వచ్చే పరిస్థితి ఉంది, మేము ముందు 13వ తారీఖున చేసుకుంటామంటే ఆ రోజు 13వ తారీఖు సాయంత్రం అయితే పూజనైతే మీరు చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఉదయం కూడా ప్రదోష టైంలో అనేది చేసుకోవచ్చు. లేదు మాకు టైం ఇంకా లేదు కుదరట్లేదు అనుకుంటే మీరు 6 తర్వాత 12-23 నిమిషాల లోపు అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే నేను ఇక్కడ ఏకహారతితో అమ్మవారి దగ్గర పెట్టిన పువ్వొత్తులు వెలిగించుకొని ఇక్కడ నక్షత్ర హారతి కోసం అయితే ఈ దీపాలను కూడా అయితే వెలిగించుకుంటున్నాను. కొంచెం కాంతి ఎక్కువగా వస్తుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకొని మీరు అంటే ఎక్కువగా మంట అయితే వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ఈ దీపాలను అయితే వెలిగించుకోండి. అమ్మవారికి దీంతో అయితే మంగళహారతిని అయితే ఇవ్వండి. దీనిపై పసుపు కుంకుమ అలాగే పువ్వును కూడా ఉంచి హారతిని అయితే ఇవ్వండి. ఇక్కడ నేను ఆల్రెడీ పళ్ళానికి మొత్తం కూడా పసుపు కుంకుమ అయితే బొట్లతో అలంకరించుకున్నాను కాబట్టి పసుపు కుంకాన్ని అయితే వేయలేదు. ఈ హారతిని అమ్మవారికి చంద్రుని రూపంలో అయితే ఇవ్వండి. అలాగే ఈ హారతి మంగళహారతి పాట ఎవరికైతే వచ్చి ఉంటే వాళ్ళను శుభ్రంగా పాడుకుంటే ఇంకా అమ్మవారు అయితే ప్రసన్నరాలైతే అవుతారండి. దాని తర్వాత మనం నార్మల్ హారతిని అయితే అమ్మవారికి అయితే ఇచ్చుకోవాలండి. ఇప్పుడు నక్షత్ర హారతిని కొంచెం దూరంగా పెట్టి ఉంచుకోండి. అలాగే ఇక్కడ నార్మల్ హారతి ఇచ్చిన తర్వాత మంగళహారతి పాడుకున్న తర్వాత అమ్మకి నీరాజనం చెప్పి అక్షింతలు తీసుకొని మనసులో ఉన్న కోరుకొని అమ్మవారి పాదాల దగ్గర వేసి అమ్మవారికి సాష్టాంగ నమస్కారాన్ని అయితే మగవాళ్ళు శిరస్సు ఉంచి ఆడవాళ్ళు అయితే మొక్కుకుంటే చాలా మంచిది. ఇది భార్యాభర్తలు ఇద్దరు కూడా చేస్తే ఇంకా మంచిదండి. ఒక్కరికైనా పిలిచి రోజు తాంబూలం ఇస్తే ఇంకా మంచిదండి. అలాగే పేదలకి ఎవరికైనా సరే అన్నాన్ని పెడితే ఇంకా మంచిది. అలాగే ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే నేలపైన పడుకోవాలి, బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలండి. ఈరోజు శుక్రవారం కాబట్టి పీటనైతే ఈరోజు కదపకూడదు. శనివారం పూజ చేసుకున్న అనంతరం అయితే పీటనైతే కదుపుకోవాలండి. అలాగే పిల్లలు కొట్టడం కానీ దుర్భాషలు ఆడడం కానీ ఈరోజు అయితే చేయకూడదు. పీఠం ఉన్న దగ్గర చీపురుతో ఊడవడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదండి. పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళకి నియమాలు అయితే వర్తించవండి. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి కామెంట్కి అయితే నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.